హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. ఈరోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అయితే రావడం జరుగుతుంది. ప్రేక్షకుల నుంచి స్పందన అనడం కంటే కూడా వాళ్ళ ప్రేమను అయితే ఈ సినిమాకి అయితే పంచడం జరుగుతుంది అని చెప్పడం జరగచ్చు. స్పెషల్గా మహారాష్ట్రలో ఈ సినిమా అయిపోయిన తర్వాత పరిస్థితి థియేటర్లో ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి. అలాగే ఈ సినిమా చూసెట్టిన తర్వాత థియేటర్ బయట ప్రేక్షకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఒకసారి మీరు ఎమోషనల్గా అనేది చూడండి. मैम कैसी लगी मूवी मैम? बहुत मुश्किल. సో ప్రేక్షకులు ఒక సినిమాని ఎంత ఓన్ చేసుకుంటే ఇంతలా ఎమోషనల్గా ఫీల్ అవుతారని ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్లిప్స్ అనేది ట్విట్టర్లో రావడం జరిగింది. కానీ ఏదైనా సినిమా నుంచి కొన్ని క్లిప్స్ బయటకు వస్తే అరే సినిమా బయటకు వచ్చేసిందే అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఇలా సినిమాని చూడాలని అనిపిస్తుంది. కానీ సినిమా చాలా ఏరియాలో లేదు కాబట్టి ఈ సినిమా మనం చూడలేకపోతున్నాం. అంటే కొన్ని సినిమాలను చూడాలి, కొన్ని సినిమాలు తప్పకుండా చూడాలి. కానీ ఇలాంటి సినిమా చూడడం మన అవసరం. ఏంటంటే మన చరిత్ర ఏంటి అనేది ఈ సినిమా మనకు నేర్పుతుంది. ఖచ్చితంగా మన పిల్లలకు కూడా మనం చూపించాల్సిన సినిమా. కానీ చాలా ఏరియాలో అయితే ఈ సినిమా అవైలబుల్లో లేదు కాబట్టి ఈ సినిమాని తొందరలోనే ప్లాన్ చేసి మంచిగా తొందరలోనే డబ్ చేసి మిగతా లాంగ్వేజ్లో కూడా ఎడిస్తుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. సో మనం ఫైనల్గా చావా మూవీకి సంబంధించిన 4 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చావా మూవీ మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 33,10,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే శనివారం సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపు ఈ సినిమా 39,30,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న సండే ఫుల్ హాలిడే కాబట్టి మనము నిన్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఎంత మాట్లాడుకోవడం జరిగింది, దాదాపు 42 కోట్ల నుంచి 43 కోట్ల మధ్యన మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా ఊహలకు అందని విధంగా నిన్న దాదాపు 53,80,00,000 రూపాయలను అయితే నిన్న వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మండే ఈరోజు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం బేసిక్గా మండే వచ్చిందంటే టికెట్ రేట్ తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే సినిమా ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి మార్నింగ్ ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో అది 25 నుంచి 40% అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షోస్కి అయితే తగ్గడం జరిగింది. తిరిగి ఈవినింగ్ షోస్కి అయితే అదైతే రికవరీ కావడం జరిగింది. బాలీవుడ్ మార్కెట్ నుంచి మొదటి రోజు ఎక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా ఏదంటే స్కై ఫోర్స్ మూవీ. దాదాపు 15 కోట్ల వరకేమో ఆ సినిమా అందుకోవడం జరిగింది. కానీ చావా మూవీ 4వ రోజు మండే వర్కింగ్ డే, అలాగే టికెట్స్ రేట్ తగ్గడం జరుగుతుంది. ఈ రోజు ఈ సినిమా దాదాపు 17,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా చావా మూవీ మొదటి 4 రోజుల్లో దాదాపు 143,70,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 4 రోజుల్లో దాదాపు 171,12,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 4 రోజుల్లో 31,16,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా విక్కీ కౌశల్ గారు నటించిన చావా మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ మనం మాట్లాడుకోవడం జరిగింది. 130 కోట్లు. సినిమా రిలీజ్కి ముందే దాదాపు 70 కోట్ల లాభాల్లోకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రీ బిజినెస్ ద్వారా ఈ సినిమా దాదాపు 200 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అలాగే సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. సో ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా లాంగ్ రన్లో 500 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరుగుతుంది. సో 500 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందని ఖచ్చితంగా చూడాల్సి ఉంది. చావా మూవీ మీ ఏరియాలో అవైలబుల్లో ఉంటే మీరు ఎవరైనా చూస్తుంటే చావా మూవీ ఏ విధంగా ఉందని మీరు కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.